ఒక్క మాట చెప్తున్నాను, లోకంలో ఇంద్రియములు చాలా ఉన్నవి గాని అన్ని ఇంద్రియముల కంటే రెండు చాలా గొప్పవయ్యా. ఏకాంతలాభం వచసోను పుంసాం సుశ్లోకమౌళే గుణవాదమాహో. నాయన అన్నిటికంటే కూడా ఈ వాగింద్రియం చాలా గొప్పదయ్యా. ఈ వాగింద్రియం చేత సుశ్లోకమోడి అయిన కృష్ణ పరమాత్మ యొక్క గుణాన్ని చెప్పుకునే అవకాశం ఉందయ్యా. అందువల్ల వాగింద్రియం వంటి ఇంద్రియం లేదయ్యా అన్నాడు. ఇంకో ఇంద్రియం ఉంది, శ్రవణేంద్రియం ఉందే, దానికంటే గొప్పది లేనే లేదయ్యా అన్నాడు. శృతేస్తు విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాం ఉపసంప్రయోగం. ఈ శ్రవణేంద్రియం చాలా గొప్పదండి. ఈ శ్రవణేంద్రియం చేత ఏం వినాలి అన్నారు. ఎవరు చెప్తే వాళ్ళు చెప్పిన కథ వినకండి అన్నారన్నమాట. ఏం చెప్తున్నా చూసినా, విద్వద్భిరుపాకృతాయాం, విద్వాంసులైన వారి చేత చెప్పబడిన కథామృతాన్ని వింటంలో శ్రవణేంద్రియానికి ప్రయోజనం తప్ప అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని సరస్వతీదేవిని గజిబిజి చేసి పారేసి గజగజ వణికించే వాళ్ళు ఉంటారనమాట. అంటే నా పుస్తకం తీసుకొని ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పేస్తున్నాడు వాడు అని భయపడిపోయే స్థితి అనమాట. అలాంటి వాడు చెప్తే కథ వినమని లేదనమాట. విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాం